మేడం ఇంతకుముందు మీరు చెప్పారు పొట్టి శ్రీరామ్ గురించి, చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా మీకు నచ్చిన వాళ్ళలో? చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారండి. ఓకే, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అసలు ఆయన పేరు చెప్తేనే ఒక గుజ్బంప్స్ వస్తాయన్నమాట. అంటే మేము చదువుకున్నాం ఆయన గురించి స్కూల్లో. మన నాన్ డీటెయిల్స్ అని ఆంధ్రకేసరి అంటే, కేసరి అంటే సింహం, అంటే ఆంధ్రాకే సింహం లాంటి వారు అనమాట ఆయన. ఓకే, ఎలా వచ్చింది మేడం బిరుదు? ఎలా వచ్చింది? ఆయన చేసే పనుల వల్ల వచ్చిందండి. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఆయన గురించి ముఖ్యంగా మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం ఇవాళ. 1872 ఆగస్టు 23 పుట్టారు. ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టారనమాట ఆయన. చాలా నిరుపేద కుటుంబం, చాలా నిరుపేద కుటుంబం. ఆయన ప్రస్థానం ఎలా ఉందంటే, నిరుపేద కుటుంబంలోంచి పుట్టి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎదిగారండి. ఓకే, సో ఇది అసలు ఎంత ఇన్స్పిరేషనల్ చెప్పండి. అసలు ఆయనకి తినడానికి లేదు అవకాశం ఇంట్లో. సో ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేసి ఎదిగారు. సో అటువంటి బాల్యం అయింది. అలాంటి వ్యక్తి ఆయన ఒక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అవ్వడం అంటే నిజంగా, అందుకే ఆయన ఆంధ్రకేసరి అయ్యారు. ఊరికే ఎవరు ఆంధ్రకేసర్లు. సో అది ఆయన బాల్యము. అయితే ఆయనకి 11వ ఏటే వాళ్ళ తండ్రి గారు పోయారు. పోతే వాళ్ళ అమ్మగారు ఒంగోలు వెళ్ళి అక్కడ ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. పుట్ట గడవాలి కదా, మరి భర్త లేడు, పిల్లల్ని పెంచాలి, ఆవిడ తినాలి. సో అందుకని చెప్పి ఆవిడ ఒక ఏదో ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ కాస్త 4 రాళ్ళు సంపాదించేవాడు. కానీ అది సరిపోయేది కాదు. సో ఈయన ఏం చేశారంటే నాటకాలు, వేషాలు అన్నీ వేసేవారు. ఈయన చాలా మంచి అందగాడు, తెల్లగా అందంగా ఉండేవారట. అందుకని ఆడవేషాలు మగ వేషాలు కూడా ఈయన వేసేవారు. సో అలాగేదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా, ఆయన కూడా 4 డబ్బులు సంపాదించారు. సో ఇలాగ ఆటపాటల్లో ఉండడం వల్ల చదువు అంత బాగా సాగలేదు ఆయనకి. సాగకపోతే ఏదో మొత్తానికి 10th అయితే పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత వాళ్ళ గురువు గారు ఏం చేశారంటే ఒంగోలు నుంచి రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అవుతూ ఆయన కూడా తీసుకెళ్లారు. వీడిలో చాలా మంచి ఇది ఉంది, వీడు బాగా షైన్ అవుతాడు అని గురువులు ఇదివరకు అలా ఉండేవారు. గట్టిగా పాఠం చెప్పేసి ఏదో ఒక ప్రయోజకులు అవుతారు, వీళ్ళలో ఉంది సత్తా ఉంది అన్నది గమనించుకుని ఆయనతో పాటు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, అప్పుడు FA అనేవాళ్ళు అనమాట. సో అది ప్రీ ఇంటర్మీడియట్ లాంటిది. సో అందులో జాయిన్ చేశారు. అలా ఆయన బాల్యం చాలా ఆహ్లాదకరంగా జరిగింది. నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సో బాల్యం బావికి పునాది అంటారు. ఎప్పుడు కూడా బాల్యము పిల్లలకి చాలా అద్భుతంగా జరగాలి. డబ్బుందా డబ్బు లేదాతో ఆనందం సంబంధం లేదని మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో ఆనందంగా ఉండడం ఏంటి? పిల్లలకి ఆడుకోవడం, పాడుకోవడం, స్నేహితులతో కలిసి ఉండడం, అంతే కదా. సో వాళ్ళకి ప్రెషర్ లేదు. వాళ్ళకి నువ్వు చదువుకుంటావా, చదువుకోవా, కాలేజ్కి వెళ్ళు, అవి చెయ్యి ఇవి చెయ్యి. సో అందుకని ఇదివరకు వాళ్ళ బాల్యం అంత అద్భుతంగా ఉండేది. వాళ్ళకి ఒక స్వతంత్రత ఉండేది ఆలోచించడానికి, స్వేచ్ఛ. సో అలాగా ఆయన బాల్యం చాలా అద్భుతంగా గడిచింది. సో ఒంగోలు నుంచి రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు ఆయన. రాజకీయాల వైపు ఎలా వెళ్ళారు, మరి సీఎం ఎలా అయ్యారు? వెరీ నైస్. రాజకీయాల వైపు అంటే ముందు ఆయన FA చేశారు. తర్వాత ఈ గురువు గారే ఆయన్ని మెడ్రాస్ పంపించి లా చదివించారు ఆయన సార్. అప్పుడు లా అంటే చాలా పెద్ద చదువు, చాలా పెద్ద చదువు. సో వీడు బాగా చదువుతాడు అని చెప్పేసి మొత్తానికి మెడ్రాస్ పంపించి లా చదివించారు. తర్వాత లా చదివిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు వీడు బాగా వాదిస్తున్నాడు, ఇంకా వీడికి పై చదువులు కూడా చదివిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది వరకు ఫారిన్లో చదివేదాన్ని బారిస్టర్ అంటారు. విన్నారా మీరు ఆ పదము? బారిస్టర్ చదివితే అడ్వకేట్, లా చేస్తే బారిస్టర్ అంటారు. ఫారిన్ లో చెయ్యాలన్నమాట. సో వీడికి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పేసి ఆయనే డబ్బులు అన్ని సమకూర్చి, అప్పటికే ఆయన ఏం చేశారంటే లా చదివారు కదా, ప్రాక్టీస్ కూడా పెట్టారు. రాజమండ్రి ఫస్ట్ ఒంగోలులో ప్రాక్టీస్ పెట్టారు. ఒంగోలులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత అక్కడ చాలా బాగా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఆయనకి ఎందుకు రాజమండ్రి బాగా నచ్చింది బేసిక్గా. సో రాజమండ్రికి వెళ్ళి ఆయన వృత్తిలో చాలా బాగా రాణించారు. అద్భుతమైన లాయర్ అనమాట. ఇప్పుడు లాయరు, అడ్వకేట్, బారిస్టర్ అని 3 పదాలు ఉంటాయి. మీరు విన్నారా? వాటికి తేడాలు తెలుసా మీకు? లాయర్ అంటే ఏంటి, అడ్వకేట్ అంటే ఏంటి, బారిస్టర్ అంటే ఏంటి? లాయర్, అడ్వకేట్ అంటే తెలుసు, బారిస్టర్ అని ఎందుకు అంటారు? అసలు లాయర్ అంటే ఏంటంటే లా చదువుకునే వాళ్ళందరూ లాయర్స్.
అడ్వకేట్ ఏంటంటే ఎవరైతే బార్ కౌన్సిల్ అని ఉంటుంది కదా, అందులో వాళ్ళ నేమ్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. ఓకే. సో వాళ్ళని అడ్వకేట్స్ అంటారు, లేకపోతే ప్లీడర్స్ అంటారు. బారిస్టర్ అంటే ఏంటంటే అది ఫారిన్లో చదివే చదువు అనమాట. సో మన ఆంధ్రదేశం నుంచి అసలు మన తెలుగు వాళ్ళ నుంచి మొదటి వ్యక్తి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి తెలుగు వారి నుంచి మొదటి వ్యక్తి. సో అప్పటి వరకు మహాత్మా గాంధీ గారు వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇది లండన్ వెళ్ళి చదువుకునేది ఈయనే మొదటి వ్యక్తి. సో అలాగా ఆయన పట్టుదలగా చదివి అక్కడ మంచి పేరు సంపాదించుకుని మళ్ళీ వచ్చి ఎంత డబ్బు సంపాదించారో అంత డబ్బు సంపాదించారండి ఈ వృత్తిలో. ఆయన నిరుపేదరికం నుంచి వచ్చి అంత పెద్ద ఎత్తుకు ఎదిగి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ ఆయన దగ్గరికే వచ్చేవారు, చాలా బాగా వాదిస్తారు, వాళ్ళ కేసు గెలిస్తేనే కదా ఈయనకి ఆదాయం. సో అలాగా చాలా మంచి సంపాదనలో ఉన్నారు ఆయన. తర్వాత ఆయనకు అప్పుడే మన మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర సమర పోరాటం జరుగుతుంటే ఆయన కూడా మన పొట్టి శ్రీరాముల్లాగే ఆకర్షితులయ్యారు. ఆయనకేమో భార్య పిల్లలు పోయి విరక్తి వచ్చింది. ఈయన మంచి సంపాదనలో ఉన్నారు, భార్య ఉంది, అన్నీ ఉన్నా కూడా ఆయన కూడా అట్రాక్ట్ అయ్యారు గాంధీజీ గారి పిలుపుకి అనమాట. సో అలాగా ఆయన రాజకీయాల్లోకి చేరడము. తర్వాత అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అని, సైఫర్ కమిషన్ అని ఒకటి, దాంట్లో కూడా పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమైందంటే మెడ్రాస్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేవాళ్ళం కదా మనం అందరము. సో బ్రిటిష్ వాళ్ళు మనని చాలా నానా రకాల బాధలు పెట్టేవారు. పెట్టిన తర్వాత ఒక చోట ఎవరినో మన తెలుగు వాళ్ళని వాళ్ళు బాగా కొట్టి చంపేశారు. చంపేసి అతని దగ్గరికి ఎవరైనా వస్తే కనుక నేను అందరినీ కాల్ చేస్తాను అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఈయనకి చాలా కోపం వచ్చేసింది. రా నన్ను చంపని చెప్పేసి చొక్కా ఉప్పేసి కాల్చు నన్ను అని ఇట్లా ధైర్యంగా గుండె చూపించారు అనమాట. అంతే కదా, అంత ధైర్యవంతుడు. సో అందుకని పోలీసు వాళ్ళు హరిలిపోయి అన్ని తుపాకులన్నీ పడేశాడు. ఎవరు వస్తారండి అలాగా? సో ఎంత ఇన్స్పిరేషనల్ చెప్పండి. అందుకని ఆయన ఆంధ్రకేసరి అయ్యారనమాట. అంటే సింహం ఎలా ఉంటుంది, ఎవరికైనా భయపడుతుందా? అది దాన్ని చూసి అందరు భయపడతారు. అంతేనండి. ఆ కమిషన్ ద్వారా అప్పుడు ఆ ఉద్యమంలో దానికోసమని ఆయన అంత పోరాడారనమాట. ఒక మన వాడు చచ్చిపోతే మనం అండగా నిలబడకపోతే ఎవరు నిలబడతారు అని చెప్పేసి ఆయన అలా ఆ తుపాకీ కాలుస్తావా కాల్చు అని చెప్పి చొక్కా కూడా ఉప్పేశారనమాట. అది ధైర్యం అంటే. మరో భగత్ సింగ్ లా అనిపిస్తున్నారు ఇంత ధైర్యవంతులు. సో మరి రాజకీయాల నుండి సీఎం స్థాయికి ఎలా ఎదిగారు? అప్పుడు ఎలా ఎదిగారంటే ఆయన ఇట్లా రాజకీయాల్లో ఉంటూ ఉన్నారు, క్విట్ ఇండియాలో కూడా పాల్గొన్నారు, జైల్లో కూడా ఉన్నారు. సో తర్వాత ఏం చేశారంటే ఇంకా ఆయన ఈ లాయర్ పదవిలో ఉంటే నేను ఇలాంటివి ఏమి చేయలేను, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రొఫెషన్ కదా. సో ఆయనకున్న డబ్బునంతా కూడా దేశం కోసం, స్వాతంత్ర మరి పోరాటంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే అవుతుంది వాళ్ళ పోరాటాలు అవన్నీ కూడా, అందరికీ అన్నమైతే పెట్టాలి కదా. సో ఆయనకున్న ఆస్తిని అంతా కూడా దేశం కోసమే ఖర్చు పెట్టేశారండి. ఒక్క అనా పైసా ఆయన ఉంచుకోలేదు. మన పిల్లలకి ఖర్చు పెట్టాలంటే లెక్కలు వేసుకునే పరిస్థితి. నీ మీద ఇంత ఖర్చు పెడుతున్నా నువ్వు అదవాలి, నీ మీద ఇంత చేస్తున్నా నువ్వు సాధించాలి అని మన పిల్లలకి మనం కండిషన్స్ పెట్టే రోజు. అలాంటిది ఆయన పొట్టి శ్రీరాములు కానీ కష్టపడి నిరుపేద కుటుంబం నుంచి, పోనీ ఆయన పుట్టుకతోనే ఆస్తిపరుడు కాదు, అలాంటి వ్యక్తి తను సంపాదించుకున్న ఆస్తినంతా కూడా దేశం కోసం చక్కగా ఇచ్చేసాడు అనమాట. అలా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. సో ఎప్పుడైతే మన పొట్టి శ్రీరాములు గారు చనిపోయారో, మన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారో, సో అప్పుడు ఈయన పొట్టి శ్రీరాములు గారికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందుకు ఈయన బాధ్యత కూడా చాలా వహించారు. కాబట్టి మనకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి 1953లో సో తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం గారు నియమించారనమాట. కానీ ఆయన ఎక్కువ రోజులు పదవిలో ఉండలేకపోయారు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన అన్యాయాన్ని సహించలేరు. రాజకీయాలంటే అన్నీ ఉంటాయి, అన్నిటినీ కూడా సర్దుకోవాలి, కానీ ఈయనకు అలాంటి నైజం కాదు. కాబట్టి ఆయన ఒక 13 నెలలో ఎంతో కన్నా తక్కువే ఆయన చేసింది. సో అవిశ్వాస తీర్మానం అంటారు కదా, అలా చేసి ఆయన పదవి మార్చులయ్యారు. మేడం, అతను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన చేసిన సంస్కరణలు కానీ ఎలాంటి పనులు చేశాడు? ఇప్పుడు జైల్లో ఉంటారు కదా, చాలా మంది స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్న వాళ్ళకి జైల్లో కూడా పెట్టారు. సో కొంతమంది నేరాలు చేసి కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో అలా 2000 మంది ఖైదీలకి ఆయన విడుదల చేశారు, క్షమాభిక్ష పెట్టారు. అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అది ఆయన చేసిన మొదటి పని. అలాగే మన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది కదా, చాలా ఫేమస్. సో అది కూడా ఆయనే స్థాపించారు. మన తెలుగు వారిలో ఇంత మంచి ఆనుముత్యాలు ఉన్నారని చాలా మందికి తెలియదు. ఏదో పాఠ్యపుస్తకాల్లో కొద్దిగా చదువుకొని వదిలేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ ద్వారా మళ్ళీ అందరి ముందు గురించి నిజమే తీసుకొని రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. జనరేషన్ కి మీరు చాలా మంది ఇలాంటి మహోన్నత వ్యక్తుల గురించి మీరు తెలియజేయాలి. మరో యోధుడితో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే.